మరో వైస్ ప్రెసిడెంట్ కరుణాకర్ గారు, జనరల్ సెక్రటరీ అరవింద్ గారు, ఇంకా ఎగ్జిక్యూటివ్ సభ్యులు, తెలంగాణ నలుమూల నుండి వచ్చినటువంటి మీ అందరికీ, అదేవిధంగా రాజు గారికి పేరు పేరున హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు ఒక పెద్ద మనిషి మాట్లాడిండు, సదానంద్ గారు అని చెప్పాను. పాత కేబుల్ ఆపరేటర్ అంటే అడిగిన నేను, ఎవరు పెద్ద మనిషి అంటే పాత కేబుల్ ఆపరేటర్ అని చెప్పిండ్రు. 30 ఇయర్ ఇండస్ట్రీ. అందుకే కడుపుల బాధ అంతా వెళ్ళగక్కి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దాష్టికాన్ని చాలా స్పష్టంగా తెలియజెప్పినారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, 2023 ఎన్నికల్లో మేము ప్రజాపాలన అందిస్తాం, పారదర్శకమైన పాలన అందిస్తాం, భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, గతంలో ఉన్నదంతా నియంత్రిత ప్రభుత్వం, మాదంతా ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పని అనేక వాగ్దానాలు చేసి మనందరినీ నమ్మించి మన ఓట్లతో ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ సెక్రటేరియట్ లో కూర్చొని, తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీ మీద రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఇవాళ ఈ దాష్టికానికి పాల్పడతా ఉన్నారు. మనం మన పల్లెల్లో, పట్నంలో కానీ పల్లెల్లో కానీ మనం కేబుల్ ఆపరేటర్స్మే కాదు, సమాజ అభివృద్ధి కోసం, సమాజాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం, సమాజానికి విజ్ఞత అందించడం కోసం మనం కేబుల్ ఆపరేటర్స్ గా పనిచేస్తా ఉన్నాము. కాబట్టి మనం చేసే పని డైరెక్ట్ గా సమాజ హితం కోసమే. దాదాపు 5 లక్షల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఆధారపడ్డటువంటి ఒక కేబుల్ పరిశ్రమను, వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళ నడి రోడ్డు మీద పడేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక నిరంకుశ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. సిగ్గు ఇది. ఎందుకంటే ఇంతకుముందు పెద్ద మనిషి మాట్లాడిన మాటల నుంచే ఈ ప్రభుత్వం 22 నెలల్లో అన్ని రకాలైనటువంటి అపవాదులను మూటగట్టుకున్నది. ఈ అపవాదులన్నీ కూడా జనానికి చేరవేసేది ఎవరు? టెలివిజన్. ఆ టెలివిజన్ ఇళ్లలో మోగాలంటే ఎవరు? మీ కేబుల్ ఆపరేటర్లు. కాబట్టి ఏంటంటే ఈ అపవాదులు, అవినీతి, ఈ మోసం, ఈ దుర్మార్గాలన్నీ కూడా ప్రజలకు తెలియొద్దు అంటే కేబుల్ కత్తిరిస్తే టీవీలు పనిచేయవు, ఇంటర్నెట్లు పనిచేయవు. కాబట్టి ఇలా దాష్టికాలన్నీ కనబడవని చెప్పిన ఒక కుట్రపూరితంగా ఇవాళ వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒక చిన్న అంటలేదు నేను చిన్న అంటలేదు. మనుషుల ప్రాణాలు పోవడం, యాక్సిడెంట్లు జరగడం బాధాకరం. మానవత్వంతో మనం అందరం కూడా సభ్య సమాజం ఖండిస్తాం. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని అత్త మీద కోపం దుత్త మీద తీస్తారంటారా? ఐడియా ఉంది కదా? అత్త మీద కోపం దుత్త మీద. అరే మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ పని మీరు చక్కగా చేయక, మీరు షార్ట్ సర్క్యూట్లు కాకుండా, మీరు మొత్తం కూడా ప్రాపర్ చెక్స్ చేసుకోకుండా, ఇన్స్పెక్షన్ చేసుకోకుండా జరిగిన ప్రమాదానికి పరోక్షంగా మీరు కారకులై గంట పెద్ద ర్యాలీలు పోతున్నాయని తెలిసిన తర్వాత కూడా అక్కడ లైన్ మెన్, మిగతా సంబంధిత అధికారులు చెక్ చేసుకోకుండా ప్రమాదానికి కారకులై, ఆ మొత్తం ప్రమాదానికి అంతా కారణం కేబుల్ ఆపరేటర్లు అన్నట్టుగా ఇవాళ కేబుల్ ఆపరేటర్ల మీద నెట్టేసి తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ కటింగ్లకు, ఇవాళ దుర్మార్గమైన కటింగ్లకు పాల్పడతా ఉన్నారు. ఇది చాలా మోసం. ఇది మోసం. ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ద లైఫ్స్. మనుషుల ప్రాణాలను కాపాడాలా. ర్యాలీలు పోయినా లేకపోతే జనాలు పోయినా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా, ఎలక్ట్రిక్ స్తంభాలలో కరెంట్ సరిగ్గా ఉందా లేదా, షార్ట్ సర్క్యూట్లు ఆగకుండా ఉంటుందా, ఇవన్నీ చూసుకునే బాధ్యత ఉన్నది. దానికి అందరం కూడా సహకరిస్తాం. కానీ నీ వైఫల్యాన్ని, నీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ కేబుల్ ఆపరేటర్లను బలిపశువులుగా చేసి మేము చర్యలు తీసుకున్నామని చెప్పని ప్రజల్ని మభ్యపెట్టేందుకోసం ఇవాళ చేపడుతున్న ఒక దుర్మార్గమైన చర్య. రెండోది, ఇంతకుముందు సదానంద్ గారు మంచి ముచ్చట చెప్పింది. ఇంకా ఏపీలోని ఎందుకు కట్ చేస్తున్నారా, మరి మాలో ఎందుకు కట్ చేస్తున్నారని. ఎందుకు కట్ చేస్తారండి? అలాది మీరు నాయకులు ఉన్నారు, మీరు డబ్బు సంతులు ఇస్తారా? రేవంత్ రెడ్డికి ఇయ్యరు కదా? ఇస్తారా? గట్టిగా చెప్పారా? అదే ఇస్తారా? మీరు ఇయ్యరు. మరి ఇయ్యనప్పుడు మీ కేబుల్ కత్తిరిస్తారు. మరి ఉన్నా కానీ ఇయ్యరు. ఎందుకు ఇస్తాం? ఇప్పుడు గమ్మత్ ఏంటంటే సంచులు ఇచ్చిన కేబుల్ కత్తిరింపు రావు, సంచులు ఇవ్వకపోతే కేబుల్ కత్తిరిస్తాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా పేద వర్గాలే. ఇవాళ కేబుల్ ఆపరేటర్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు తెలంగాణలో సబ్బండ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, ఈ ప్రభుత్వానికి కోట్ల రూపాయల లంచాలు ఇచ్చేటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు.
చట్టాన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ఒక బాధ్యత కలిగిన పౌరులు. ఇవాళ మీరు లంచాలు ఇచ్చేటువంటి ఒక ఎయిర్టెల్లో లేకపోతే జియోలో లేకపోతే ఇంకొక కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి ఒక కేబుల్స్ మాత్రం కట్ కావు. కానీ పేద వర్గాలు మధ్యతరగతి వర్గాలు ఆధారపడి బతుకుతున్నటువంటి ఒక కేబుల్ పరిశ్రమ మీద ఇవాళ దాడి చేస్తూ ఇవాళ ఆ వర్గానికి కొమ్ముగాస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు పేద వర్గాలకు మధ్యతరగతి వర్గాలకు ఇవాళ అన్యాయం చేసే విధంగా ఈ కేబుల్ ఆపరేటర్స్ అన్ని కట్ చేస్తున్నారు. ఇంకొక విషయం, ఒక పాలసీ ఉంటుంది. ఒకవేళ కేబుల్స్ తీసివేయాలంటే కూడా నోటీస్ ఇవ్వాలా. మీలో ఎవరికైనా నోటీసులు వచ్చినాయా? గట్టిగా చెప్పురే. నోటీసులు వచ్చినాయా? మరి సిగ్గు ఏమైనా బుద్ధి ఉన్నదా, జ్ఞానం ఉన్నదా ఈ ప్రభుత్వానికి? నువ్వు పర్మిషన్ ఇస్తేనే నేను ఆ స్తంభం మీద నేను కేబుల్ వేసుకున్నా. పర్మిషన్ ఇస్తే ఆ స్తంభం మీద నేను కేబుల్ వేసుకున్నా. కేబుల్ వేసుకున్న తర్వాత ప్రతి నెల నేను నీకు లైసెన్స్ ఫీ కడతా ఉన్నా. నేను ఆ పోల్ను వాడుతున్నందుకు నేను ఫీజులు కడుతున్నా. ఇవాళ కేబుల్ కట్ చేయాలనుకున్నప్పుడు కనీసం నాకు నోటీస్ ఇవ్వాలా. ఇది ప్రజాస్వామ్య సూత్రం, రాజ్యాంగ సూత్రం. ఇది భారత రాజ్యాంగానికి మీరు విరుద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా కేబుల్ కత్తిరించేట్టుగా పాల్పడుతూ ఉన్నారు. ఇది దుర్మార్గం. కేవలం అవినీతిలో కూరుకుపోయినటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఇటువంటి సంస్థలకు కొమ్ము కాసే విధంగా ఇన్ని లక్షల మంది పేదలను పొట్టగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ముక్త ఖండంతో మనం అందరం కూడా ఖండిద్దాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ పోరాటానికైనా ఇక అన్న చెప్తాను మంచి ముచ్చట. ఇంకొక ముచ్చట, అరే మీరు టైం ఇవ్వమంటే ఇస్తలేరు. ఒక వారం రోజులు టైం ఇరి, 10 రోజులు టైం ఇరి, మేము అండర్ గ్రౌండ్ డక్టింగ్ ఇవ్వాలి. వాడు డక్టింగ్ ఇస్తలేడు. జియోడికి ఇస్తవి, నువ్వు ఎయిర్టెల్కి ఇస్తవి, మరి మాకెందుకు పేదోళ్ళకి ఇస్తలేవు అంటే సమాధానం లేకుండా ఇది పేదల ఓట్లతో అధికారంలోకి వచ్చి డబ్బున్నటువంటి ఒక కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ఇవాళ ఈ కేబుల్ ఆపరేటర్ల జీవితాలను ఛిద్రం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పతనం మొదలైంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అర్బన్ ఏరియాలో రూరల్ ఏరియాలో 180 దీన్ని అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే మేము ఇంప్లిమెంట్ చేయలేరు అనేది నార్థన్ దానిలో ఇంప్లిమెంట్ చేశారు కానీ సౌదర్న్ దానిలో ఇంప్లిమెంట్ చేయాలి. ప్రభుత్వానికి ఏమాత్రమైనా మానవత్వం ఉన్నా అంబేద్కర్ రాజ్యాంగ సూత్రాలతో గనక పనిచేస్తున్నారు అనేటువంటి ఒక విశ్వాసం ఉంటే ఈ రోజు ఈ కేబుల్ ఆపరేటర్స్ తరపు నుండి బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. GOMS2 19 ఫిబ్రవరి 2021 నాడు వచ్చిన ఈ జియోను రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బట్టి విక్రమార్క ప్రభుత్వం ఎందుకు అమలు చేయదు? అమలు చేసేంత వరకు కూడా ఈ పోరాటం అట్లాగే ముందుకెళ్తుంది అని చెప్పని తెలియజేస్తూ మీ పక్షాన వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారా? ఈ మాట విన్నారా ఎప్పుడన్నా ఊళ్ళలా? వినాశకాలే విపరీత బుద్ధి. ఇంతకుముందు సదానంద్ గారు అన్నారు కదా, రా బిడ్డ రా స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లొస్తావో చూసుకుంటా, రా బిడ్డ రా నీ ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు వచ్చి అట్లడుతావు, పల్లెల్లో నీ కర్రు కాల్చి వాత పెడతా అని. మీరు కర్రు కాల్చుడు సిద్ధం చేయరి, ఎక్కడొస్తే అక్కడ వాళ్ళని గల్లలు బట్టి అడుగురి. తప్పనిసరిగా మీ సమస్య పరిష్కారం కోసం అవసరమైతే మా పార్టీలో ఉన్నటువంటి ఒక శాసన మండలి సభ్యులు వాళ్ళందరి దృష్టికి కూడా తీసుకెళ్లి అవసరమైనటువంటి వినతి పత్రాలు కూడా సమర్పిస్తాం. మీతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరుడు సతీష్ బాబు గారికి, కరుణాకర్ రెడ్డి గారికి, సలాం గారికి, కరుణాకర్ గారికి, అరవింద్ గారికి, రాజు గారికి, ఇంకా అందరికి కూడా, హరి గారికి, అందరికి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల ఐక్యత. నశించాలి రేవంత్ రెడ్డి దుర్మార్గం, నశించాలి, నశించాలి రేవంత్ రెడ్డి దుర్మార్గం, నశించాలి, నశించాలి రేవంత్ రెడ్డి దుర్మార్గం, నశించాలి, నశించాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గం, నశించాలి. థ్యాంక్ యూ శ్రవణ్ అన్న.
మీ విలువైన సందేశాన్ని మా అందరికీ ఒక విధమైన ధైర్యాన్ని నింపింది. మీ పార్టీ తరఫు నుంచి మీరు మాకు ఇచ్చిన ఈ ధైర్యాన్ని మేము తప్పకుండా ముందుకు తీసుకెళ్లి కొట్లాడి మీరు రేపు పొద్దున మాకు ఏ విధమైన ప్రాబ్లం అయినా కూడా కేటీఆర్ అన్న గారు మీరు ఇచ్చిన వాగ్దానం తప్పకుండా మా ఇంట ఉంటే అవసరమైతే మీకోసం హైకోర్టులో కూడా కొట్లాడతామని చెప్పి మాట ఇచ్చారు. ఎందుకంటే మా టిఆర్ఎస్ నుంచి ఫండ్స్ తీసి కొట్లాడతాం సుప్రీంకోర్టు నుంచి అని చెప్పి కూడా ఆయన మనకు మాట ఇచ్చారు. తప్పకుండా కూడా మీ యొక్క ఇచ్చిన కమిట్మెంట్ ని మేము తీసుకుంటూ మా ఆపరేటర్ అందరి తరఫున దాసో శ్రవణ గారికి ఒక్కసారి జై చెప్పాల్సిందిగా కోరుకుంటూ జై ఫైకో, జై ఫైకో, జై ఫైకో, వి వన్, వి వన్, వి వన్, వి వన్, వి వన్. ఇప్పుడే వచ్చిన మన బూరా నరసయ్య గారు, మన ఎక్స్ ఎంపీ, ఇప్పుడే స్టేట్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర బీజేపీలో టాప్ లీడర్ గా ఉన్న బూరా నరసయ్య గారు మనకు సంఘీభావం తెలపడానికి వచ్చారు. వారికి వారి యొక్క సభ్యులకు మన యొక్క సాదర వెల్కమ్ చెప్తూ ఆయన యొక్క సందేశాన్ని మన ఫైకో సభ్యులకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.